ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com. సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీ రామ్. ఈ రోజు మీ ముందుకు ఒక విశిష్ట అతిథిని తీసుకొచ్చానండి. వెండితెర బుల్లితెర అంటూ వ్యత్యాసం చూసేది ఒకప్పటి మాట. ఇప్పుడు కాలం మారింది, అవకాశాలు పెరిగాయి. వెండితెర అలానే ఉంది, బుల్లితెర మాత్రం బంగారు తెర అయిందండి. విలక్షణమైన తన అభినయంతో అటు బుల్లితెర అదే మన బంగారు తెర ప్రేక్షకులను, ఇటు వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు బిహెచ్ఎల్ ప్రసాద్. ఏంటండి ఆ క్వశ్చన్ మార్కు? అదేనండి మన చక్రవాకం ఫేమ్ విల్సన్. ఎందుకంటే దాదాపు సుదీర్ఘకాలం అంటే 5 సంవత్సరాలకు పైగా చక్రవాకం సీరియల్ కొనసాగింది. అందులో విల్సన్ క్యారెక్టర్ చేసినటువంటి ఆయన ఒరిజినల్ పేరు బిహెచ్ఎల్ ప్రసాద్. బిహెచ్ఎల్ ప్రసాద్ గారు ఈ రోజు మనతో ఉన్నారు. వివరాలు ఆయన మాటలోనే విందాం. నమస్కారం బిహెచ్ఎల్ ప్రసాద్ గారు. నమస్తే అండి సార్, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ సార్ చెప్పండి, ఇప్పుడు బుల్లితెరలో దాదాపు చాలా వరకు బిజీగా చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా వెండితెరలో కూడా చాలా బిజీగా చేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఏ సినిమాలు చేస్తున్నారు? అది శేఖర్ కమల్ గారి సినిమా చేస్తున్నానండి. ఏవిఎంఎల్ ప్రొడక్షన్ దాంట్లో మన రామానాయుడు గారు మనవడు రాణా గారు అందులో హీరో, అదొకటి చేస్తున్నానండి. అది కాకుండా ఆంజనేయులు ప్రొడ్యూసర్ గణేష్ గారు, దాని డైరెక్టర్ గారు బుజ్జి అంటారు, పరశురాం, రవితేజ హీరో. ప్రజెంట్ ఈ 2 సినిమాలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయండి. ఈ 2 సినిమాలు ఇంకా కొన్ని చేస్తున్నాను. సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్ళది మినీల కబడ్డీ.com సంథింగ్ అలాంటి సినిమా ఒకటి ఉందండి, అది ఒకటి చేస్తున్నాను. ఇంకా 2-3 చర్చలు జరుగుతున్నాయండి. ఎందుకంటే సినిమా అనేసరికి చెప్పలేం కదా మనం. సో ఫైనల్ గా మనకి కమిట్ అయ్యి డేట్లు ఇచ్చేంత వరకు కూడా కన్ఫర్మ్ చేయలేము. సో ఇంకా 2-3 ప్రాజెక్ట్స్ వస్తాయని ఆశలో ఉన్నాను. సో ప్రెజెంట్ నాది సినిమా ఇదండి. ఆ బాల్ మన కోర్టులోకి వచ్చేంత వరకు మనం నమ్మడానికి లేదు అసలు. అంతే కదండి. అదేవిధంగా అంటే రిలీజ్ అయిపోయినాయి, ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు చేశారు, రిలీజ్ అయినవి, వాటి సంగతి కూడా చెప్పండి. ఇప్పటి వరకు నేను ఒక 5-6 సినిమాలు చేశానండి. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ సినిమా అరుంధతి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ప్రొడ్యూసరు, కోడి రామకృష్ణ గారు డైరెక్టర్ అండి. ఆ సినిమా ఒకటి నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. చేసింది వేషం చిన్న వేషమే, బట్ సినిమా పెద్ద హిట్ కాబట్టి నాకు మంచి పేరు వచ్చింది. చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశామని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ మీరు కానీ చూడకపోతే మాత్రం ఇప్పుడు తప్పకుండా వెళ్లి చూడండి. అందులో నాది ఒక ఆత్మ క్యారెక్టర్, చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా బాగుందండి. అదేవిధంగా దాదాపు అంటే లెజెండ్స్ లాంటి డైరెక్టర్స్ అందరి దగ్గర కూడా వర్క్ చేశారు. అటు కోడి రామకృష్ణ గారితో పనిచేశారు, ఇటు శేఖర్ కమల గారితో పనిచేశారు. ఈవెన్ 2వ సినిమా అయినా గానీ పరశురాం బుజ్జిది యువత సినిమా, మొదటి సినిమా, 2వ సినిమా అయినా కానీ చాలా అద్భుతమైన కాస్టింగ్ తోటి చాలా పెద్ద హీరోతో చేస్తున్నారు ఇప్పుడు ఆయన. సో దాదాపు అందరూ పెద్దవాళ్ళతో అందరితో చేశారు. శేఖర్ కమల్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అసలు? ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. శేఖర్ గారితో వర్క్ చేయడం అంటే అసలు మనకి వర్క్ చేస్తున్నట్టు ఉండదండి. ఆయన మనకి చెప్పేది కూడా అదే, మీరు యాక్ట్ చేయొద్దు, క్యాజువల్ గా బిహేవ్ చేయండి. సో మనం ఏదో కొంచెం చేయాలని కోరిక ఉంటుంది కదా లోపల, దాంతో మనం కొంచెం ఏదో చేయబోతే కూడా వద్దండి కొంచెం తగ్గించండి అంటే అసలు 0 ఆల్రెడీ ఉంటే అది ఇంకా తగ్గించాలండి. 0 నుంచి కూడా ఇంకా తగ్గించమంటారు. అంత న్యాచురల్ గా ఉంటుందండి. అంటే అంత కూల్ గా చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. చాలా మంచి డైరెక్టర్. ఆయన సినిమాలు మీరు చూస్తే మామూలు సినిమాలకి ఆయన సినిమాకి చాలా వేరియేషన్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ నేను ఆయన దగ్గర వర్క్ చేసినప్పుడు అది గమనించాను అనమాట. చాలా ప్లెజెంట్ గా ఉంటారు. తనకి వర్క్ తప్ప తర్వాత ఇంకొకటి అండి, అసలు ఆయనలో నేను ఎప్పుడు అసలు కోపం చూడలేదండి. ఆయనకి అసలు కోపం రాదేమో అనిపిస్తుంది అనమాట. అంత కూల్ గా ఉంటారు. అంత మిస్టేక్ జరిగినా ఏం జరిగినా కూడా అది యాక్చువల్ గా ఒక మంచి ఆయనకున్న ఒక ప్లస్ పాయింట్ అనుకుంటున్నానండి. సో ఎందుకంటే ఏ ఆర్టిస్ట్ అయినా సరే ది బెస్ట్ ఇవ్వగలుగుతాడు ఆయన దగ్గర. ఎందుకంటే ఆయన అలా ఇరిటేట్ చేయడం గానీ ఇంకోటి గానీ ఆయన అసలు ఇరిటేట్ కాడు, కోపం తెచ్చుకోడు. సో ఆయన ఎంతసేపు వర్క్, ఎప్పుడు ఆయన వర్క్ అదే దృష్టిలో ఉంటాడు. సో దానివల్ల మనకి బెస్ట్ అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంటుందండి. సార్ అంతా ప్లెజెంట్ గా చక్కగా వర్క్ చేస్తున్నారు, చాలా ప్రొఫెషనల్ గా వర్క్ చేస్తున్నారు అన్నారు కదా. ఆయనతో వర్క్ చేసినప్పుడు అంటే షూటింగ్ టైంలో
అంటే టేక్స్ తీసుకున్నా గానీ లేదంటే అట్లాంటి టైంలో ఆయన ఎట్లా స్పందిస్తారు, అదేవిధంగా మీకు ఆయనతో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఈ వర్క్ విషయంలో? ఒక చిన్న ఎక్స్పీరియన్స్ జరిగిందండి. అది యాక్చువల్గా ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ వలన షూటింగ్ కి 2:00 అలా నేను అక్కడ ఉండాలి, రామోజీ ఫిలిం సిటీలో ఉండాలి నేను. అయితే అది కమ్యూనికేషన్ గ్యాప్ వలన నాకు 2కి నేను ఇంట్లో ఉన్నాను. అప్పుడు నాకు మెసేజ్ వచ్చిందనమాట. వాళ్ళు నాకెవరో చెప్పమని చెప్తే వాళ్ళు నాకు చెప్పకపోవడం వల్ల నేను బయలుదేరలేదు. సో 2కి నేను ఇక్కడ నుంచి బయలుదేరి రామోజీ ఫిలిం సిటీ వెళ్ళేసరికి 3:15 అట్లా అయిందండి. సో టోటల్ యూనిట్ అంతా కూడా 2:00 మొత్తం సెటప్ పెట్టుకుని రెడీగా ఉన్నారు. సో ఇది లేట్ సగం బాధ్యత నాదే, నేను లేట్ అవడం. సో నేను చాలా టెన్షన్ పడ్డానండి, చాలా టెన్షన్. వెళ్తున్నప్పుడు కూడా అసలు ఆయన ఏమంటాడో, అసలే చాలా పెద్ద డైరెక్టర్. నేనా ఆల్మోస్ట్ అప్కమింగ్ ఫిలిమ్స్ లో నేను అప్కమింగ్ కింద లెక్క. సో ప్రయత్నాలు సాగుతున్నప్పుడు ఆయన దగ్గర అవకాశం దొరకడమే నాకు మహాభాగ్యం. అలాంటిది నేను ఇలా లేట్ చేశాను, ఆయన ఏమంటాడో చాలా భయపడుతూ నేను సెట్ లోకి అడుగు పెట్టానండి. సో ఆయన చూసి ఇది ఏం ఫేస్ చేయాల్సి వస్తుందో, ఎవరి దగ్గర నుంచి నేను ఏం ఫేస్ చేయాల్సి వస్తుందో అని భయపడుతూ నేను సెట్ లోకి ఎంటర్ అయితే ఆయన నన్ను చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వి, కూర్చోండి రెడీ, మనం ఇది షార్ట్ ఇది అని చెప్పేసి ఆయన వర్క్ లోకి వెళ్ళిపోయారండి డైరెక్ట్ అనమాట. సో ఓకే లేట్ అయిపోయిందిగా, అందుకని వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తున్నా సరే నాకు మైండ్ లో అదే ఉందన్నమాట, ఏంటి ఈయన నన్ను ఎప్పుడు పట్టుకుంటాడు, ఎప్పుడు నా క్లాస్ పీకుతారు. సో నేను ప్రిపేర్డ్, ఇంకా ఆయన ఏమన్నా సరే నేను ప్రిపేర్డ్గా ఉన్నాను. అస్సలు ఆయన దాని గురించే పట్టించుకోలేదండి. సో ఆయన నాకు అనిపించింది, ఆయన ఏంటంటే హీఈస్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ వర్క్ తప్పించి ఆయనకి రెండోది ఏం అవసరం లేదు. నిజంగా ఆయన ప్లేస్ లో నేను గాని ఉంటే ఇలాంటి అవకాశం దొరికినప్పుడు ఆ ఛాన్స్ ని మాత్రం వదులుకోను, ఎక్కేస్తా. నేను నా ప్లేస్ లో ఎవరున్నా అదే చేస్తుంటారు. ఇది క్వైట్ జరిగే పని రెగ్యులర్ గా. నాకు అది చాలా ఆశ్చర్యం అనిపించిందండి అసలు. అండ్ దట్ ఇంకోటి ఆయన దగ్గర నేను నోటీస్ చేసింది ఏంటంటే, జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు కదా, చిన్న ఆర్టిస్ట్ ఎవరైనా సరే జూనియర్ ఆర్టిస్ట్ అని వెళ్ళి సార్ ఇది అది అని ఏదైనా మాట్లాడితే చాలా చక్కగా ఆయన వాళ్ళకి ఆన్సర్ ఇచ్చి చాలా చక్కగా వాళ్ళతో మాట్లాడి, అంటే ఆయనకి ఈ పెద్ద ఆర్టిస్టు చిన్న ఆర్టిస్ట్ అనే వ్యత్యాసమే లేదండి. అందరూ మనుషులు, అందరూ ఆర్టిస్టులు, అంత గొప్పగా ఉంటాడండి ఆయన. సో ఐ లైక్ హిమ్ వెరీ మచ్ అండి. అదేవిధంగా కోటి రామకృష్ణ గారితో కూడా పనిచేస్తారు కదా, సో ఆ అనుభవాలు కూడా చెప్పండి. ష్యూర్ అండి. కోడి రామకృష్ణ గారు అయితే పని రాక్షసుడు అంటారు కదండి, నేను ఆయనలో చూశానండి ఆ పని రాక్షసుడిని. ట్రెమెండస్. నేను బనగానపల్లి అనే ఒక విలేజ్ ఉందండి, అక్కడ జరిగిందండి షూటింగ్. వెళ్ళి నేను అక్కడ లొకేషన్ కి ఈవినింగ్ 2:00 3:00 అలా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను వాళ్ళు తింటే ఇంకా నాకు ఇంకా షూటింగ్ ఎంతసేపు ఉంటుంది అంటే నైట్ 9 అవుతుందా 10 అవుతుందా ఏంటి అనేది నేను తెలుసుకోవాలి. సో అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళని ఏంటంటే ఎన్ని గంటల వరకు నైట్ భోజనాలు ఇక్కడైనా ఏంటి అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏముందండి భోజనాలు వస్తాయి, ఇక్కడికే వస్తాయి, ఇక్కడే చేస్తాను అంటే, అయితే నైట్ ఉంటుంది, భోజనాలు ఇక్కడ ఉంటాయంటే నైట్ కూడా వర్క్ ఉంటుంది. సో ఎప్పటి వరకు అండి, టోటల్ డే అంతా చేస్తారా లేదంటే 12-1 o'clock వరకు చేస్తారా అని మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ని. అదేముండదండి, వర్క్ చేస్తూనే ఉంటాం మనం అలాగా. ఇప్పటికి 2 days అయింది. మేము మార్నింగ్ వెళ్తాం, స్నానం చేస్తాం, ఫ్రెష్ అవుతాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ చేస్తుంటాం. అదేంటండి, అవును మేము అసిస్టెంట్ డైరెక్టర్ 4-5 ఉంటారు కూడా, 1-2 వెళ్ళిపోతారు, స్నానం చేస్తారు, వస్తారు, చేస్తారు. మరి కోటి రామకృష్ణ గారి పరిస్థితి ఏంటంటే ఆయన అంతేనండి, మధ్యలో చిన్న బ్రేక్ తీసుకుని 1 గంట వెళ్ళేస్తారు, ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వచ్చేస్తారు. మామూలు షాక్ కాదండి నాకు. నేను సీరియల్స్ చేశాను, మార్నింగ్ వెళ్ళడం సాయంత్రం రావడం, మన పని మనం చూసుకోవడం, లైక్ ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీస్ లాగా. అట్లాంటిది ఇది కొంచెం తేడాగా అనిపించిందండి. అయిన తర్వాత నేను కూడా ఇంకా అలవాటు పడిపోతాం కదా, అక్కడ ఉన్నాను. మధ్యాహ్నం 1 o'clock ఉందండి. 1 o'clock ఈ అనుష్క గారు నేను ఇద్దరం, ఆవిడ నన్ను పర్మిషన్ అడిగి లోపలికి వెళ్లాలనే అదే సీన్ జరుగుతుందండి. తర్వాత బ్రేక్ ఇచ్చారు. 1 o'clock 1:30 అవుతుంది, లంచ్ బ్రేక్. అయితే అందరూ వెళ్తున్నాండి. ఈయనేమో ఒక ఇది అంబ్రెల్లా పెట్టి ఉంటుంది కదా షూటింగ్ లో, దాని కింద నేను టేబుల్ దగ్గర ఇట్లా పెట్టి చేయి పెట్టుకుని కూర్చున్నానండి. ఈయనేమో ఆలోచిస్తున్నాడు, ఏం పర్లేదు సార్ బ్రేక్ ఇచ్చారు కదా, భోజనం చేద్దాం వెళ్దామండి అంటే, మీరు వెళ్ళండి అన్నాడు. అదేంటి సార్ అంటే, మీరు వెళ్ళండి.
సార్ మరి మీరు భోజనం చేయరా అంటే నేను చేస్తాను మీరు వెళ్ళండి అని. నాకేం అర్థం కాలేదు, మనకేమో ఆకలేస్తుంది చలో అని చెప్పేసి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళని అడిగితే ఆయన ఎప్పుడు భోజనం చేస్తారో కూడా ఆయనకే తెలియదండి. సో ఆయనకి భోజనం గాని నిద్ర గాని ఏం ఉండదండి, పని ఇంత చేసే ఆ టైర్డ్నెస్ గాని అది గాని ఆయన ఫేస్ లో కనబడదండి. మరి ఏంటో అది ఆయనకి భగవంతుడు ఇచ్చిన వరమో ఏంటో తెలియదు, ఆ టైర్డ్నెస్ ఏం ఉండదండి, చాలా ప్లెజెంట్ గా చాలా హ్యాపీగా. ఇంకోటి బెస్ట్ నాకు అంటే నేను అనుకున్నదండి ఆయనది ఫస్ట్ వెళ్ళిన తర్వాత అప్పటికి చక్రవాకం నాకు మంచి పాపులారిటీ ఉంది కాబట్టి చూడడానికి వచ్చిన ఆడియన్స్ లో అందరూ లేడీస్ కానీ వాళ్ళు కానీ విల్సన్ గారు అది ఇదని చేతులు మాట్లాడుతుంటే ఆయన చూశారు, పర్వాలేదు బానే ఉంది అంటే నాకు అసలు అంత పెద్ద డైరెక్టర్ ఆయన దగ్గర నేను వర్క్ చేయడం ఫస్ట్ టైం. ఎలా డీల్ చేయాలి ఏంటి, ఆయన ఏం మాట్లాడతారు, నేను ఎలా ఉండాలి, ఈ దీంట్లో ఆయన నాతో అంత జోక్గా అనేసరికి లేదు సార్ అదేన్నారంట అని ఆయన నాతో చాలా జోకులు వేసి చాలా జోక్గా నన్ను నవ్వించి ఆయన నవ్వుతూ అంటే నేను కూడా ఆయన దగ్గర ఏదో జోక్ చేయగలిగే అంత ఫ్రీగా తయారు చేశారండి నన్ను. దెన్ షార్ట్. సో నేను తర్వాత ఆలోచించుకుంటే ఈ ఫ్రీగా నాతో ఆయన ఉండడం వలన వర్క్ చేసేటప్పుడు నాకు ఏదైనా ఒక ఆలోచన అంటే ఇది కాదండి ఇక్కడ కొంచెం ఒత్తి పలకాలేమో అనేది ఏదైనా ఉంటే డైరెక్ట్ నేను చెప్పగలుగుతాను. ఎప్పుడు ఆ ముందే ఆ ఫ్రీగా ఉండడం వలన అది లేకపోతే ఏమవుతుందండి, ఆ ఫ్రీడమ్ లేకపోతే భయం వేస్తుంది. ఎందుకంటే ఆయన వాళ్ళు చాలా పెద్ద డైరెక్టర్లు పెద్దవాళ్ళు, మనం చేసేదేం చిన్న. నాకు అప్పుడు అనిపించింది ఇందువల్లనే కోటి రామకృష్ణ గారు కొత్త వాళ్లతో చేస్తే కూడా ఆ సినిమా చూసినప్పుడు వాళ్ళు కొత్త వాళ్ళు చేస్తున్నారనే ఫీల్ మనకు కలగకుండా అనిపించడానికి కారణం కోటి రామకృష్ణ గారి దగ్గర ఉన్న టాలెంట్. కొత్త వాళ్ళతో చేయడంలో అద్భుతమైన ఇదండి. ఈజ్ వెరీ గుడ్. సార్ వెండితెర నుంచి కాస్త మనం కొంచెం దూరం వెళ్లి మన బుల్లితెర అదే మన బంగారు తెర విషయం గురించి మాట్లాడుకుంటే దానిలో అంటే చక్రవాకం సీరియల్లో ఒక అద్భుతమైనటువంటి సుదీర్ఘకాలం అంటే 5 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా కొనసాగింది. అది దానిలో మీరు చేసిన పాత్ర ఇప్పటికీ అది మీరు ఇప్పుడు కోటి రామకృష్ణ గారు షూటింగ్ లో ఉన్నా గానీ విల్సన్ గానే మిమ్మల్ని గుర్తుపెట్టారు వాళ్ళంతా కూడా, ఆ ప్రేక్షకులందరూ కూడా, మీ అభిమానులందరూ కూడా. సో దాని గురించి చెప్పండి, ఆ ప్రాజెక్టులకు ఎట్లా ఎంటర్ అయ్యారు, తర్వాత విల్సన్ క్యారెక్టర్ చేస్తున్న టైంలో మీకు ఎటువంటి రెస్పాన్సెస్ వచ్చాయి, సో ఈ వివరాలన్నీ కాస్త వివరంగా మా ప్రేక్షకులతో చెప్పండి. ష్యూర్ అండి. నేను చక్రవాకంకి ముందు నుంచి కూడా నేను సీరియల్స్ చాలా చేశానండి. చక్రవాకం ఎంత గొప్ప పేరు తెచ్చిపెట్టిందంటే నాకు చాలా మంది చక్రవాకం నాది ఫస్ట్ సీరియల్ అనుకునే అంత అంటే అంతకుముందు చేసిన సీరియల్స్ అన్ని కూడా నాకు ఏవి అంత గుర్తు తీసుకురాలేదు. తర్వాత శ్రీకాంత్ ప్రొడక్షన్ లో నేను సంసారం సాగరం లక్ష్మీ నివాసం అనే సీరియల్స్ డైలీ సీరియల్స్ చేశాను. అందులో నా క్యారెక్టర్ ఏంటంటే ఒక జనరల్ గా మనం మధ్యతరగతి కుటుంబీకుడు కుటుంబరావు క్యారెక్టర్ అనమాట. అలాంటివి చేస్తున్నప్పుడు మంజుల నాయుడు గారు పిలిచి చక్రవాకంలో మీరు ఒక మాఫియా డాన్ క్యారెక్టర్ చేస్తున్నారండి అంటే నాకు నవ్వు వచ్చిందనమాట. ఎందుకంటే ఊరికే కావాలని కిడ్డింగ్ చేస్తున్నారేమో, ఎప్పుడు కుటుంబరావు వేషాలు చేస్తుంటారు కదా మీతో అలాగని చెప్పి అది అని చెప్పేసి చిన్న 2-3 ఎక్స్ప్రెషన్లు ఇచ్చి ఊరుకున్నాం. తర్వాత ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ లో ఎంటర్ అయిందండి. అది బిగినింగ్ లో రాను 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 అది ఒక కిడ్నాప్ అది చేయడంతో అప్పుడు మేడం చెప్పిన విలన్ క్యారెక్టర్ ఇది అని చెప్పేసి అనుకున్నాం. ఆ క్యారెక్టర్ డిజైన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ అండి. ఆ క్యారెక్టరైజేషన్ గానీ ఆ క్యారెక్టర్ మా డైరెక్టర్ మంజుల నాయుడు గారు చేయించడం, బిందు నాయుడు గారి సంభాషణలు. ఈ సంభాషణల విషయానికి వస్తే బిందు నాయుడు గారు రాసింది ఓన్ చేసుకుని ఇంకొక రకంగా ఏదైనా ఆవిడ రాసిన విధంగా కాకుండా ఇంకో రకంగా ఏదైనా చెప్దామని ప్రయత్నం చేస్తే అస్సలు సూట్ అయ్యేది కదండి. అంటే ఆవిడ అంత కాచి వడపోసి రాశారంటారు కదా, అంత పర్ఫెక్ట్ గా ఉండేవండి ఆవిడ రాసిన డైలాగ్స్. ఆ డైలాగ్స్ ని యాజ్ ఇట్ ఈజ్ అలాగా ఉచ్చరిస్తే చాలండి, ఎక్స్ప్రెషన్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. అంత ఎఫెక్టివ్ గా ఉండేదండి. ఈ సీరియల్లో నాకు పేరు ఎంత పేరు వచ్చింది అదని ఇంక నేను ఇప్పుడు చెప్పుకోవాల్సిన పని లేదు. ఆడియన్స్ చక్రవాకం చూసిన వాళ్ళందరికీ తెలుసు. ఒక్కసారి ఒక సినిమా కంపెనీకి వెళ్తే నాకు చక్రవాకం మీద నాకు ఎంత గర్వం అని గాని ఎంత నమ్మకం అండి అంటే, ఒక సినిమా కంపెనీకి వెళ్తే నేను ఎట్లా అంటే ఏం చేశారు మీరు అన్న, నేను ఇలా చక్రవాకం సీరియల్ చేశానండి, దాంట్లో ఒక విల్సన్ క్యారెక్టర్ చేశాను అన్నాను. సీరియల్ చక్రవాకం ఏ ఛానల్లో వచ్చిందన్న, నాకు చాలా కోపం వచ్చింది. చక్రవాకం అంటే అటుపక్క వాళ్ళు ఓ మీరు ఇది అని ఎక్స్పెక్ట్ చేస్తుంటాను నేను ఎప్పుడు.
అలా అనకపోయేసరికి నాకు అసలు ఏ ఛానల్లో వచ్చిందంటే అసలు ఈయన ఆంధ్రదేశంలో ఉన్నాడా లేదా అని. ఎందుకంటే ఈవెన్ యుఎస్ నుంచి కూడానండి చాలా మంది ఇక్కడికి వచ్చినప్పుడు దే వాంట్ టు సీ ఆ చక్రవాకం ఫ్యాన్స్ ఈవెన్ యుఎస్ లో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కొంతమంది వచ్చినప్పుడు తాజ్ కృష్ణలో నన్ను ఒక పార్టీకి ఇన్వైట్ చేశారు. సో నాకు ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నప్పుడు నాకు ఎంత ఇదే ఉంటుంది. దాంట్లో ఆయన ఏ ఛానల్లో వచ్చింది అనేసరికి కొంచెం నేను చెప్పాను, ఒక పంచే నువ్వు ఇమీడియట్ గా నువ్వు ఇంటికి వెళ్ళి మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లి, మీ అత్త, వీళ్ళందరూ లేడీస్ వీళ్ళందరినీ వెళ్ళి అడుగు చక్రవాకం చూశారని. డెఫినెట్ గా వాళ్ళు చూశారని చెప్తారు. అందులో విల్సన్ క్యారెక్టర్ అంటే ఏంటి అని అడుగు, నా గురించి వాళ్ళు చెప్తారు నీకు అని చెప్పి అతనికి చెప్పడం జరిగింది. ఎందుకంటే నాకు చక్రవాకం ఆ విల్సన్ క్యారెక్టర్ మీద నాకు అంత నమ్మకం అండి. టీవీ చూసే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరు కూడా చక్రవాకం చూడలేదు అనే ఇది ఉండదండి. టీవీ చూసే ప్రతి ఒక్కరు కూడా చక్రవాకం చూసే ఉంటారు. అది నా నమ్మకం. నాకు ఆ రెస్పాన్స్ ని బట్టి గానీ అదంతా కూడా నిజంగా నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన ఒక పెద్ద వరం చక్రవాకం. అదండి. ఒక సందర్భంలో అంటే మేడం వాళ్ళ ఇంటర్వ్యూ అంటే మంజులా నాయుడు గారు వాళ్ళ ఇంటర్వ్యూలోనే ఒక వీధిలోకి వెళితే రుతురాగాల దగ్గర నుంచి కూడా ఏదో ఒక అంటే ఆ టైంలో ఆ సీరియల్ ప్రసారం అయ్యే టైంలో ఆ వీధిలో గానీ లేదంటే ఆ అపార్ట్మెంట్ దగ్గర గానీ వెళ్ళినట్లయితే ఏదో ఒక అపార్ట్మెంట్ దగ్గర కంప్లీట్ వాళ్ళ టైటిల్ సాంగ్ ఏదైతే ఉందో చక్రవాకం గానీ రుతురాగాలు అంతా మొత్తం అంతా హమ్ అవుతూ ఉంటుందంట. ఇది రుతురాగాలప్పుడు అంతేనండి వాళ్ళ సీరియల్ మన శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వాళ్ళది. చక్రవాకం కూడా మా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు, తిరుపతిలో అతను లాడ్జిలో ఉన్నాడు. అంటే చక్రవాకం అతను రెగ్యులర్ గా చక్రవాకం చూసే అలవాటు ఉంది అది. సో చక్రవాకం స్టార్ట్ అయిపోతుంది. ఇది గబగబా లాడ్జికి వెళ్లి రూమ్ కి వెళ్ళాలి. వీడు చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. ఇలా ఎంటర్ అవ్వగానే చక్రవాకం స్టార్ట్ అయిపోయింది ఆ సాంగ్. వెళుతుంటే ప్రతి రూమ్ లోని అదే సాంగ్ వస్తుందన్న. అయిన తర్వాత వాడు తలుపు తీస్తున్నప్పుడు డౌట్ వచ్చింది, అసలు రిసెప్షన్ లో కూడా చక్రవాకం ఉంది కదా, నేను దూరం రావడం అనవసరం, ఆ రిసెప్షన్ లో కూర్చుని ఎపిసోడ్ చేసేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాలన్నమాట అతను అని. సో అదొక ఇది మంచి ఎక్స్పీరియన్స్ అండి. సో ఈ ప్రాజెక్ట్ లోకి అసలు ఎట్లా ఎంటర్ అయ్యారండి? అంటే గతంలో ఆల్రెడీ మీరు చేసిన సీరియల్స్ ఆ కుటుంబ కథ పాత్రలు చేయటం వల్ల ఒక డాన్ క్యారెక్టర్ చేయించాలని ఆ క్రమంలోనే వెళ్ళడం జరిగింది, లేదంటే ఏమన్నా ఒక అంటే మిమ్మల్ని ఒక డిఫరెంట్ గా చూపించాలి? తర్వాత గడ్డం విషయంలో కూడా మీరు ఆ టైంలో గడ్డం చాలా పాపులర్ అయిపోయింది మీది. ఇప్పుడు క్లీన్ షేవ్తో ఉన్నారు మీరు, మీ బియర్డ్ చాలా ఫేమస్ అయిపోయింది ఆ టైంలో. దాని గురించి కూడా చెప్పండి, దానికి వచ్చిన రెస్పాన్సెస్ కూడా చెప్పండి. యాక్చువల్ గా మేడం నాతో మీరు మాఫియా డాన్ అనేదంటే ఏదో సరదాగా అంటున్నారు అనేసి అనుకున్నానే గాని అది కరెక్ట్ అనుకోలేదు. ఎందుకంటే నేను అప్పటి వరకు చేసిన వేషాలు అన్ని కూడా ఈ కుటుంబ వేషాలు కొంచెం ఏజ్డ్ ఇట్లా అంతా చేయలేదు. సో అది నాతో అలా చేయించారంటే ఆ క్రెడిట్ గోస్ టు మంజులా నాయుడు. ఎందుకంటే ఆవిడ డిజైన్ చేసిన క్యారెక్టర్ కాబట్టి ఆవిడకి ఇది ఈయన సూట్ అవ్వడం అన్నది ఆవిడ. సో ఇంత ఎలా చేయించాలి ఏంటన్నది ఇది ఆవిడ డెసిషన్. నేనేంటంటే దీని బెనిఫిట్ నేను ఎంజాయ్ చేశాను. నాతో వాళ్ళు అప్పటి వరకు వేరే క్యారెక్టర్స్ చేశాను, తర్వాత ఈ క్యారెక్టర్ చేయించారు, ఈ క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ విపరీతంగా క్లిక్ అయిందండి. క్లిక్ అవడంతో ఎంత అంటే షూటింగ్ మా రోడ్ నెంబర్ 25 లో మన మరి చెన్నారెడ్డి ఇది ఉంది కదండి, హెచ్ఆర్డి సెంటర్, అక్కడికి స్టేట్ నుంచి టీచర్స్ గాని వాళ్ళు ఈ తహసీల్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు వస్తుంటారు. సమ్ ట్రైనింగ్ పీరియడ్ ప్రోగ్రామ్ కి దేనికో. అలా వచ్చినప్పుడు అక్కడ బూత్ బంగ్లా దగ్గరలో లొకేషన్ ఉంటే అక్కడ షూటింగ్ జరుగుతుంది చక్రవాకం. సో నేను వేరే వాళ్ళ షాట్ జరుగుతుంది, నేను చైర్ వేసుకున్న పక్కన కూర్చున్నాను. కూర్చుంటే వాళ్ళు షూటింగ్ చూడడానికి వచ్చారు కదా, చూసి దూరం నుంచి చూసి నన్ను అంత దూరంలో చూసి ఇదిగో వాడేనే విల్సన్ గాడు చూడు అక్కడ పక్కన్నాడు, వాడే ఆన్సర్కి ఎక్కడంటే అటు చూడకంటున్నా. అంటే నాకు అనిపించిందంటే నన్ను చూడ్డానికి కూడా భయపడి అంటే దగ్గరికి వచ్చి కలిసి మాట్లాడాలంటే భయం పడే అంత ఇదిగా నేనేం చేస్తున్నాను అని ఒకరోజు చూస్తే ఎపిసోడ్ లో వాళ్ళు నన్ను చూపించే విధానం అంటే నా యాక్టివిటీ ఆ కథలో ఆ ప్రెజెంటేషన్ నన్ను ప్రెజెంట్ చేయడం, ఆ కళ్ళు వరకు చూపించడం,
ప్లస్ ఆ ఇంటెన్సిటీ మా సబ్జెక్ట్ లో వస్తాడు. ఇప్పుడు వచ్చాడంటే ఏదో జరుగుతుంది, చేసేస్తాడు. ఆ ఇంపాక్ట్ కి వాళ్ళు నేను అనుకున్నాను, నన్ను చూసి భయపడడం లేదంటే నా దగ్గర రాకపోవడం, నేను మామూలుగా చాలా సామాన్యంగా ఉంటాను కదా అనే ఫీలింగ్ లో ఉన్నప్పుడు నాకు వాళ్ళని చూసినప్పుడు నవ్వు వచ్చిందనమాట. సో ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా మంది ఏంటంటే ఆ స్రవంతిని కిడ్నాప్ చేసినప్పుడు ఫోన్లు చేసినప్పుడు వదిలేయచ్చు కదండి అదండి ఇదంటే నేను వదిలేంటండి అప్పుడు ఫ్రీగానే ఉంటుంది, సీరియల్లోనే అలా ఉంటుంది. కానీ అయినా మీకేంటండి ఆవిడంటే మాకేంటంటారండి, ఆవిడ మా ఇంట్లో మనిషి. ప్రతి వాళ్ళు కూడా ఆ క్యారెక్టర్ని, స్రవంతి అనే క్యారెక్టర్ని, చక్రవాకంలో స్రవంతి క్యారెక్టర్ని వాళ్ళ సొంత, వాళ్ళ తోబుట్టులాగా, వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిలాగా ఫీల్ అయ్యేవారండి. సో ఆమెను కిడ్నాప్ చేసినప్పుడు ఆమె చాలా మంది కారాలు మిరాయిలు నూరడం, ఆ తర్వాత లేటర్ అని నాది కొంచెం పాజిటివ్ క్యారెక్టర్ అయ్యి ఇక్బాల్ని వాళ్ళందరినీ దగ్గర తీసిన తర్వాత కొంచెం నాతో మాట్లాడడానికి అందరూ సముఖంగా ఉండేవారు అన్నమాట. అంతకుముందు ఎవరు కూడా అసలు నేను అనుకుంటాను తిట్టుకున్న వాళ్ళు తప్పించి ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఎవరు లేరండి బిగినింగ్ చక్రవాకంలో. తర్వాత బాగా ఇక్బాల్ని ఎప్పుడైతే నేను ఫేవర్ చేయడం మొదలు పెట్టానో అప్పటి నుంచి కూడా ఒక ఇది వచ్చింది. అప్పట్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది కదా, అభిమానులతో ఏదైనా ఇబ్బందికర సంఘటనలు అనేది? అదే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వచ్చి ఎందుకు అట్లా చేశారని ఇట్లా కాకుండా ఇంకా నాకు చాలా వరకు అభిమానుల వల్ల మనకి ఇబ్బంది అనేది లేదండి. బేసిక్ గా ఈ యాక్టింగ్ చేసేటప్పుడు వేరే ఆర్టిస్టులని చూసినట్టే మనకు కూడా ఇలా ఫ్యాన్స్ ఉంటే బాగుండు, మనకు దగ్గర కూడా వచ్చి మాట్లాడుతుంటే అది వాస్తవం అండి. అది కొంచెం ఎక్కువైపోయినప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతూనే ఉంటారు. బట్ నేను ఎప్పుడు అలా ఇబ్బంది పడనండి, ఎందుకంటే నాకు ఇంకా కావాలని కోరుకుంటున్నాను కాబట్టి నేను ఇదంతా చేస్తున్నాను. సో అది ఇబ్బంది ఎలా అవుతుంది నాకు, ఇంకా దానివల్ల కొన్ని అడ్వాంటేజెస్ కొన్ని ఏరియాస్ లోని కానీ కొన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు అరే విల్సన్ గారు అది ఇదని చెప్పేసి నాకు కొంచెం ప్రైమ్ ఒకటని గుర్తొచ్చింది సడన్ గా. నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు నేను మా ఫ్యామిలీ, మా డాటర్, మా వైఫ్ అందరూ వెళ్ళినప్పుడు ఏదో క్యూలో అంతా వస్తాం కదండి. వెంకటేశ్వర స్వామి ఇలా దగ్గర ఉన్నప్పుడు ఇలా యూటర్న్ లో మనం వెళ్ళిపోతాం. సో నేను ఇక్కడ ఇలా ఎంటర్ అయిన తర్వాత ఆ వాలంటీర్స్ అక్కడ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడాను విల్సన్ గారు వచ్చారని టగటగని చెప్పేసుకుంటున్నారండి. ఆ సరికి నేను అక్కడికి వెళ్తే ఆయన దగ్గర ఇంకా యూటర్న్ ఇలా తీసుకోవాలి, అక్కడ నన్ను ఆపేసి పక్కనే నిలబెట్టేసి సరే అండి చూస్తున్నాను అనమాట. సరికి లోపల మా మిసెస్ వచ్చింది. ఆమె ఏంటి మా ఆయన కదా అని చెప్పేసి వచ్చి నా పక్కన ఉంటే వెళ్ళమ్మా అని చెప్పేసి ఇలా తోసారని. మా ఆవిడ ఏంటంటే అప్పుడు రండి అన్న. తర్వాత ఇంకోటండి, నేను వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఇలా చూస్తున్నాను అనమాట. ఇలా చూస్తున్నాను కదా అని చెప్పేసి కళ్ళు మూసుకుని ఇలా చాలా భక్తి శ్రద్ధలతో వినమ్రంగా దండం పెట్టుకుని, మనకుంటే మా కోరిక ఏంటి మామూలుగా దేవుడా నాలుగైదు కింద మెట్ల దగ్గర 4-5 సినిమాల నుంచి ఆఫర్ ఫోన్లు వచ్చేలా చూడు దేవుడా అని, ఇది పరిస్థితి. ఇలా భక్తికి ఇలా దండం పెట్టుకుంటూ ఉంటే ఆయన పక్క నుంచి ఇట్లా పట్టి ఇలా తట్టాడు అనమాట. ఇలా ఏంటి ఏమండి దేవుడు ఎదురుగా ఉంటే కళ్ళు విప్పి చూడుకుంటాను, కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటారేంటండి, కళ్ళు విప్పండి చూడండి చూసే అవకాశం ఉంది. అది కూడా నిజమే కదండి, ఎందుకంటే ఆ టర్న్ ఇలా తిరిగిపోయి ఉంటే మళ్ళీ మన వెంకటేశ్వర స్వామిని చూసే అవకాశం ఉండదు. సో నేనేంటంటే మన సినిమా అవకాశం గురించని కళ్ళు మూసుకుని దండం పెట్టుకోవడం. సో అది నేను లైఫ్ లో మర్చిపోయానండి. ఒక చక్రవాకం వలన నాకు మామూలుగా సినిమాలు ఏదైనా ఆఫర్ వచ్చి ఉండొచ్చు, దానికంటే కూడా ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం ఆ రకంగా జరగడం చక్రవాకం వలన అన్నది మాత్రం గ్రేట్ అండి. చాలా బాగుందండి. ఎందుకంటే ఒక ఫేమ్ రావడం అనేది చాలా అదృష్టంతో కూడుకున్న విషయం అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. పెద్దవాళ్ళందరూ కూడా ఎంతో అదృష్టం చేసుకుని ఎంతో పుణ్యం చేసుకుంటుంది, కానీ ఒక నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మన సమాజంలో చాలా వరకు ప్రొఫెషన్స్ ఉన్నాయి, అన్ని ప్రొఫెషన్స్ లో అందరూ కూడా కష్టపడుతున్నారు, పై స్థాయికి వెళ్తున్నారు. బట్ ఏంటంటే ఫేమ్ విషయానికి వచ్చేసరికి ఒక నటుడికి ఉన్న గుర్తింపు అంటే మిగతా ప్రొఫెషన్స్ లో ఉంటుంది, బట్ నటుడికి ఉన్న గుర్తింపు ప్రత్యేకత ఉంది దానికి. అది చాలా అదృష్టం ఉండాలంటారు. దీనికి మీరేమంటారు? మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి, మోర్ దాన్ 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఎవరో వద్దు, ఇప్పుడు మీరు మా ఏరియాలోకి వచ్చి ఒక 10 మంది కోటేశ్వరులు లిస్ట్ తీసుకుని ఆ కోట్లు ఉన్న వాళ్ళ పేర్లు చెప్పి ఈయన ఎవరో తెలుసండి, ఈయన ఎక్కడున్నారో చెప్పండి అంటే వాళ్ళు చెప్పలేకపోవచ్చు. బట్ చక్రవాకంలో యాక్ట్ చేశారు కదా విల్సన్ గారు, ఆయన ఇల్లు ఎక్కడో చెప్పండి అంటే తీసుకొచ్చి ఇంటి దగ్గర పెడతారండి. సో దీనికి ఉన్న గుర్తింపు అదొక వరం అండి, అంతే నటుడికి. అందుకే మరి దీంట్లో అవకాశాలు రావడం చాలా కష్టం.
అవకాశం వచ్చినవాడు అదృష్టవంతుడు. అంతే కదండి. షూటింగ్కి వెళ్ళాలంటే వాడు భగవంతుడితో సమానం. అన్ని వాళ్ళు మీకు కూర్చోబెట్టి పెట్టి అన్ని చేసి యాక్ట్ చేయించి మీకు డబ్బులు ఇచ్చి పంపిస్తారు. ప్లస్ యూ విల్ గెట్ ద నేమ్. బయట అది చూసి బయట మళ్ళీ మనల్ని అందరూ గుర్తింపు. సో ఇది ఒక వరమే అండి. అదేవిధంగా ఒక సంస్థలు BHL సంస్థలో ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నటువంటి మీరు నటుడిగా కూడా చాలా చక్కగా మంచి స్థాయికి చేరుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. అయితే ఈ రెండింటిని మీరు ఎట్లా సమన్వయపరుచుకుని ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నారు రెండు ప్రొఫెషన్స్ ని? ఇప్పుడు ఆఫీస్ లో పరిస్థితి ఏంటి? అసలు ఆఫీస్ లో మీరు చేసేటటువంటి ఏ డిపార్ట్మెంట్ చేస్తున్నారు ఏంటి ఆ వివరాలు, అదేవిధంగా ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఆ వివరాలు కూడా చెప్పండి. యాక్చువల్గా నేను ఈ కల్చరల్ యాక్టివిటీస్ అనేవి స్టార్ట్ చేసింది BHLలోకి వచ్చాకేనండి. BHLలో మాకు కమ్యూనిటీ సెంటర్ అని ఉంది. అందులో స్పోర్ట్స్, ఈ కల్చరల్ అన్నింటికి కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంటారు మా BHLలో. సో నేను BHL నుండి ఫస్ట్ డ్రామాలు వేసేవాడిని. డ్రామాలు వేస్తూ అలాగే థియేటర్ బుక్స్ అవి చదివి కొంచెం నాకు దీని మీద అభిలాష పెరిగింది బాగా. సో అలా చేస్తూ నేను టీవీలో అవకాశాలు సంపాదించుకున్నాను. దీనికి మా దగ్గర వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని ఉందండి. ఆ డిపార్ట్మెంట్ నుంచి కూడా బాగా ప్రోత్సహిస్తారు. సో నేను పనిచేసేది కూడా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లోనే. సో మా ఎవరైతే సూపర్వైజర్స్ ఉంటారో, మా ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తుంటారండి. ఒక కళాకారుడిగా వాళ్ళు కూడా నన్ను బాగా ప్రోత్సహిస్తుంటారు. వాళ్ళు జనరల్ గా మా దగ్గర నుంచి స్పోర్ట్స్ గానీ దీనికి అన్నిటి కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంటారండి. దాంట్లో భాగంగానే నాకు కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తారు. సో ఆ రకంగా మీకు అక్కడ నటుడిగా చేసుకునే అవకాశం, ఇక్కడ ఉద్యోగం కూడా చేసుకునే అవకాశం, చక్కగా రెండింటికి బ్యాలెన్స్ కుదిరిపోతుంది. ఇందా మనం అనుకున్నట్టుగా అంటే ఒక వరం లాంటిది, చాలా అదృష్టం ఉండాలని అనుకున్నాం. అసలు కళల పట్ల ఆసక్తి, అభిమానం, కళారంగానికి వెళ్లాలన్న ఆలోచన ఎప్పుడు ఎలా కలిగింది? ఎవరైనా ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? దీనికి మీకు ఒక 2 సమాధానాలు ఉంది. ఒకటేంటంటే బేసిక్ గా మా ఫాదర్ స్టేజ్ ఆర్టిస్ట్ అండి. ఆ రకంగా బై జీన్స్ నాకు ఏదైనా వచ్చి ఉండాలి. రెండోది ఏంటంటే ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు అప్పుడు ఫొటోస్ పంపించమని ఒక యాడ్ ఇచ్చారు. మీరే సెలెక్ట్ అయితే మీరే ఎన్టీ రామారావు కావచ్చు, మీరే నాగేశ్వరరావు కావచ్చు, మీరే శ్రీదేవి కావచ్చు, మీరే స్టార్స్ అని చెప్పేసి వాళ్ళు ఒక యాడ్ అది ఇచ్చారు. దానికి మా ఫ్రెండ్స్ ఒక 4-5 స్టూడియో అతను కూడా మా ఫ్రెండ్ ఉన్నాడు. అయితే అందరికి ఫోటోలు తీసి అందరికి పంపించాడు. పంపిస్తే అందరిలో నాకే ఇంటర్వ్యూ వచ్చింది, మిగిలిన ఎవరికి ఇంటర్వ్యూ రాలేదు. సో అది చిన్న ఒక పర్వాలేదు అనిపించింది. తర్వాత నేను అప్పుడు ఉషా కిరణ్ వాళ్ళ ఇంటర్వ్యూకి వెళ్ళాను. అక్కడికి వెళ్తే నాకేంటంటే యాక్చువల్గా స్కూల్ డేస్ లో చిన్న నాటికలో వేశాను, బట్ పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. సో వాళ్ళు ఏంటంటే ఓ డైలాగ్ ఏదైనా చెప్పాలి అన్నారు. సో డైలాగ్ చెప్పాలంటే మనం నాటకాల వాళ్ళని కలవాలని చెప్పి అప్పుడు BHLలో ఉన్న నాటకాల వాళ్ళని కలిసి నాకు ఏదైనా ఒక డైలాగ్ నేర్పండి అని చెప్పాను. సో దెన్ వాళ్ళు ఒక డైలాగ్ నేర్పారు. ఆ డైలాగ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పాను. బాగుందమ్మా, బాగా చెప్తున్నావు, నువ్వు ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ సంపాదించు అని చెప్పేసి వాళ్ళు సలహా ఇచ్చారు నాకు. సరే అని చెప్పేసి నేను అంటే అక్కడ సెలెక్ట్ కాలేదు, వాపస్ వచ్చేసాను. వచ్చి ఆ మెట్లు దిగుతున్నప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ నాకు ఎక్స్పీరియన్స్ గా ఉండుంటే ఈ సినిమాలో నేను సెలెక్ట్ అయిపోయి ఉండేవాడిని, నేను సినిమా ఆర్టిస్ట్ అయిపోయి ఉండేవాడిని అని చెప్పేసి నాకు ఒక అనిపించింది. సో ఆ వచ్చిన తర్వాత చెయ్యాలని కోరిక కలిగిందండి. సో నేర్చుకోవాలంటే మళ్ళీ ఎక్కడ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు ఈ నాటకం ఎవరైతే నాకు డైలాగ్ నేర్పారు కదా వాళ్ళే నా దగ్గరికి వచ్చి, మా నాటకంలో ఒక పాత్ర ఉంది, ఒక విలన్ అసిస్టెంట్ పాత్ర, కొంచెం బలంగా ఉన్నవాళ్ళు కావాలి, సో అని నన్ను అడిగారు. నేను వెళ్ళి ఇంకా ఆ రకంగా అలాగా వెళ్ళడం, నాటకాలు చేయడం ఒక్కటేనండి. ఏ పని చేసినా గానీ ఆ చేస్తున్న పనిని సిన్సియర్ గా చేస్తాను. ఆ నాటకం గురించి అని ఇంకా ఫుల్ ఇదిగా చేశాను. మంచి పేరు వచ్చింది నాటకంలోని. సో అప్పటి నుంచి నన్ను వాళ్ళు ఎందుకంటే మంచి ఆర్టిస్ట్ వదిలిపెట్టలేదు. ఆ తర్వాత నేనంటే ఇలాగా టీవీలో ఇక్కడే ఉన్నాగా హైదరాబాద్ లో టీవీలో ట్రై చేద్దామని చెప్పి ట్రై చేయడం, తర్వాత అంతా ఇంక మీకు తెలిసిందే అలా మొదలైంది. ఇంకా ఏం సీరియల్స్ చేస్తున్నారండి ఇప్పుడు? అంటే సినిమాలు ఒకటే చేస్తున్నారు ఇప్పుడు, సీరియల్స్ కూడా ఇంకేమైనా చేస్తున్నారు? అంటే చక్రవాకం అయిపోయింది, దాదాపు చక్రవాకం అయిపోయింది, ఇప్పుడు ఏమైనా సీరియల్స్ చేస్తున్నారా? తర్వాత అంటే సినిమాల్లోనే బిజీగా ఉండి టైం కేటాయించలేకపోతున్నారు. ఎలా ఉంది అసలు పరిస్థితి ఇప్పుడు? సీరియల్స్ చేస్తున్నాండి. తీరం అని ఒక సీరియల్ చేస్తున్నాను ప్రజెంట్. అది కూడా శ్రీకాంత్ ప్రొడక్షన్ వాళ్ళది, చక్రవాకం ప్రొడక్షన్ వాళ్ళది. అది కూడా సీరియల్. ఆ ఒక సీరియల్ చేస్తూ సినిమాలు
కి అంటే సినిమాలో పెద్ద బిజీ ఏం కాదండి. ఐఎమ్ ట్రైంగ్ స్టిల్. ఇంకా ఎందుకంటే ఓన్లీ ఒక చక్రవాకంలో టీవీలో చక్రవాకంలో నాకు ఎంత పాపులారిటీ వచ్చిందో అంత పాపులారిటీ సినిమాల్లో కూడా వస్తే అప్పుడు మన సినిమా ఆర్టిస్ట్ కింద లెక్క. ప్రస్తుతానికి టీవీ నుంచి సినిమాకి ప్రయాణం చేస్తున్న ఆర్టిస్ట్ అనమాట. సో ఇక్కడ సీరియల్ చేస్తూ సినిమాలకు ప్రయత్నం చేస్తున్నానండి. సో అందులో క్యారెక్టర్ ఏంటి అసలు? ఆ క్యారెక్టర్ అంటే ఇప్పుడు అందులో డాన్ చక్రవాకంలో, ఇందులో ఏ క్యారెక్టర్ చేస్తున్నా? ఇందులో కూడా డానేనా లేదంటే ఎట్లాంటి క్యారెక్టర్ ఇది? యాక్చువల్ చెప్పాలంటే ఈ క్యారెక్టర్ దానికి క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్ అండి. ఒక ఆధ్యాత్మికమైన గురువు గారు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఈ ఫ్యాక్షనిజం, ఈ హింస ఇట్లాంటి ఏమి అది పడవు. కాంట్రాస్ట్ క్యారెక్టర్ అనమాట. చాలా సాత్వికమైన క్యారెక్టర్, చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అండి. స్కోప్ ఉంటుంది, చేసుకున్నవాడికి చేసుకున్నంత అంటారు కదా, అలాంటి అంత మంచి క్యారెక్టర్. ఇట్స్ వెరీ గుడ్ క్యారెక్టర్ అండి. తీరంలో డెఫినెట్ గా దీనికి కూడా చక్రవాకంలో వచ్చినంత పేరు వస్తుంది అని ఆశిస్తున్నాను. అంటే డాన్ గా మీ అభిమానులకి అందరికీ సుపరిచితం. మిమ్మల్ని ఇట్లా ఆధ్యాత్మిక గురువుగా అంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు? బయట రెస్పాన్సెస్ ఎట్లా ఉన్నాయి? వాస్తవం ఏంటంటే నేను ఆధ్యాత్మిక గురువుగా వాళ్ళు నన్ను బాగా లైక్ చేసిన తర్వాత డాన్ గా చేస్తే వాళ్ళు నన్ను తిట్టుకునేవాళ్ళు. నేను డాన్ గా చేసిన తర్వాత ఈ పాజిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాను కాబట్టి వన్స్ ఇంకోటండి, మన అభిమానులు ఎస్పెషల్లీ మన ఆంధ్ర అభిమానులు ఎలాంటి వాళ్ళు అంటే ఒకసారి వాళ్ళకి ఒక ఆర్టిస్ట్ గానీ ఎవరైనా నచ్చారనుకోండి ఇంక వాళ్ళని వదిలిపెట్టరు. వాళ్ళు ఏ వేషం వేసినా సరే కరెక్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన అదే కాకుండా ఉంటే మన ఎన్టీ రామారావు గారు 9 నెలల్లో సీఎం అయ్యేంత ఏంటంటే ఆయన కృష్ణుడు మనం ఇలా చాలా. మళ్ళీ నెగిటివ్ వేషం వేస్తే మాత్రం యాక్సెప్ట్ చేయరు. సో నెగిటివ్ నుంచి పాజిటివ్కి వస్తే ఓకే వాళ్ళకి. సో చెప్పండి, అంటే మీ స్వస్థలం ఎక్కడ, అదేవిధంగా మీ చదువు ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది, మీ ఫ్యామిలీ గురించి, మీ పేరెంట్స్ గురించి కూడా చెప్పండి. ఓకే, మాది నేటివ్ ప్లేస్ వైజాగ్ డిస్ట్రిక్ట్ లో ఎలమంచిలండి. నేను పుట్టింది పెరిగింది నా ఎస్ఎస్సి అండ్ ఐటీఐ స్టడీస్ అంతా కూడా అక్కడ వైజాగ్ డిస్ట్రిక్ట్ లో జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ పొట్ట చేత పట్టుకుని వచ్చాను. బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చాను. నేను వచ్చి కొంచెం సెటిల్ అయిన తర్వాత అంటే బిహెచ్ఎల్ జాబ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ కళారంగం పట్ల ఆకర్షితులవడం చేయడం అంతా జరిగింది. నేనంటే పెళ్లి అయిన తర్వాతనే ఆర్టిస్ట్ గా మారాను ఈ నాటకాలు వేయడం తర్వాత. సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది నా వైఫ్ ప్రోత్సాహం అద్భుతంగా ఉందండి. అట్ ద సేమ్ టైం మా మదర్ కూడానండి. మా మదర్ ఉదయం లేవగానే ఏరా బాగున్నావు అనేదానికంటే ఏరా ఇవాళ ఏం షూటింగ్ లేదని అడుగుతుందండి. సో అంటే నేనంటే మా అబ్బాయి షూటింగ్కి వెళ్ళాలి, షూటింగ్ చేస్తే బాగుంటుందని. అంటే మా మదర్ సైడ్ నుంచి కూడా నాకు అంత కోఆపరేషన్ అదంతా ఉందండి. సో నాకు 2 పిల్లలు, ఒక పాప బాబు. పాప యుఎస్ లో ఎంఎస్ చేస్తుంది, బాబు 8th క్లాస్ అండి. సో దట్ ఈజ్ మై ఫ్యామిలీ. సార్ ఇక చివరిగా మా శ్రోతలకి ఎనీ మెసేజ్? నేను మెసేజ్ ఇచ్చేంత గొప్పవాడిని కాదు, కాకపోతే ఇంతకుముందు చెప్పాను కదా మా డాటర్ యుఎస్ లో ఎంఎస్ చేస్తుంది అనేసి. సో తను ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు మాటల సందర్భంలో సినిమాల గురించి వచ్చినప్పుడు ఏమ్మా నువ్వు పలానా సినిమా చూసావా, ఈ సినిమా చాలా బాగుంది, ఆ సినిమా చూసావా అంటే అక్కడ తను చెప్పింది ఏంటంటే డాడీ ఆ సినిమా నేను ఇంగ్లీష్ లో చూశానండి. అదేంటి వాళ్ళు హిందీలో తీశారు కదా మీరు ఇంగ్లీష్ లో చూడడం ఏంటి ఆ సినిమా అనేసి. అదేంటి అది హిందీ సినిమా కదా ఇంగ్లీష్ లో అంటే దాని ఒరిజినల్ వెర్షన్ ఇంగ్లీష్ లో ఉంది డాడీ ఇక్కడ ఆల్రెడీ. సో మనం తీసే సగం సినిమాలని కూడా ఆల్రెడీ వాళ్ళు అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ ఎక్కడో ఇంగ్లీష్ లో చూసిన సినిమాలని మళ్ళీ మనం తెలుగులో చాలా కష్టపడి తీస్తున్నాం అనమాట. అలా కాకుండా మా పాప పాయింట్ అలా కాకుండా ఇక్కడ వాళ్ళకి కనిపించిన మన పల్లెటూరు వాతావరణం, ఆ పల్లెటూరు ఆప్యాయతలు, ఆ అనుబంధాలు, రే మామ అది బాబాయ్ ఏంటి బాబాయ్ ఊరుకో బాబాయ్ అని. తర్వాత మన పల్లెటూరులో మనం చూస్తూ ఉంటాం. మనం కూడా హైదరాబాద్ సిటీలో రోడ్డు మీద వెళ్ళిపోతుంటే పక్కన ఎవడో యాక్సిడెంట్ అయిపోయి కిందన పడిపోయి వాడు రక్తం కారదంటాడు, ఎవరో ఒకళ్ళిద్దరు వాడిని చూస్తుంటారు. మనం బండి మీద వెళ్ళిపోతే అయ్యో పాపం ఎవరికో పెద్ద యాక్సిడెంట్ అయిందిరా అనుకుంటూ మనం వెళ్ళిపోతాం మన పనిలో మనం. అదే మనం ఆ పల్లెటూరుకు వెళితేనండి
ఒక చిన్న కోడిని ఎవడైనా సైకిల్ మీద తొక్కించి వెళ్ళాడంటే మొత్తం ఊరంతా అక్కడ కనబడుతుంది మనకి. అంటే ఎవరికైనా సరే ఒకళ్ళ చిన్న ఒక లింట్లో ఏదైనా జరిగిందంటే ఊరంతా అక్కడికి వస్తుంది. ఇక్కడ మన వీధిలో పక్క అపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో తెలియదు. తర్వాత మనం పల్లెటూరు వెళ్ళామనుకోండి, పలానా ఇలా సురేష్ బాబు అంటే ఎవరు రంగనాయుడు గారు చెల్లెడు కొడుకు వాడు ఎలా ఉంటాడు, మొత్తం వాడు డిస్క్రిప్షన్ అంతా చెప్తారు. వాడు ఎక్కడెక్కడ ఏం చదువుతుంటాడా. సో అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఊరు మొత్తం అంత రిలేషన్ ఉంటుంది. మన ఇక్కడ కాంక్రీట్ జంగిల్లో మనకి పక్క అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఒకవేళ ఎవరైనా వచ్చి మేము పక్క అపార్ట్మెంట్ వాళ్ళు చుట్టాలంట అయ్యి ఉండొచ్చు అనుకుని మనకి వాళ్ళకి ఇచ్చేసే సందర్భాలు కూడా ఉంటాయి ఈ సిటీలో. అంటే మనకి తెలియక ఎవరెవరు ఏంటి అని. సో వాళ్ళు ఈ ఫారెన్ లో తను అదే చెప్తుందనమాట, ఇక్కడ మాకు అవన్నీ మిస్ అవుతుంటాయి కాబట్టి అవి సినిమాలో కనిపిస్తే అబ్బా మనది అని ఒక ఫీల్ క్రియేట్ అవుతుందండి అని చెప్పడం జరిగిందనమాట. సో నేను ఇక్కడ మా డైరెక్టర్ ఒకళ్ళిద్దరికి కూడా నేను అదే చెప్పానండి. ఈవెన్ టీవీ సీరియల్స్ లో కూడా నేను భోజనం చేస్తున్నాను సరే చక్కగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే చక్కగా కింద కూర్చొని నలుగురు కలిసి సరదాగా వీళ్ళ ప్లేట్లు వాళ్ళ ప్లేట్లు లేదు నువ్వు తినని చెప్పేసి ఈ నేచురల్ ఇవి కొంచెం చేస్తే బాగుంటుంది. చాలా కష్టంగా ఉంది, ఇక ఇల్లు గడవడం కష్టంగా ఉందంటే వీళ్ళు డైనింగ్ టేబుల్ మీద కింద దిగరు. అలా కాకుండా కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది, ఈ నేచురల్ గా మన నేటివిటీకి తగ్గట్టుగా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో నా స్థాయిలో నేనున్న డైరెక్టర్స్ వాళ్ళకి చెప్పి ఇలాంటివి చేయడం జరుగుతుంది. జనరల్ గా వాళ్ళు ఆ యుఎస్ లో అక్కడ వాళ్ళు చూసే వాళ్ళకి కావాల్సింది ఇది, అంతేగాని మళ్ళీ ర్యాంబో మళ్ళీ రీమేక్ చేసి వాళ్ళకి చూపించాల్సిన అవసరం లేదు. సో తర్వాత అండి ఈ RadioKhushi.com ఈ థాట్ ఈజ్ వెరీ గుడ్ అండి. ఇప్పుడు మాలాంటి ఆర్టిస్టులకి ఇది ఒక టానిక్ లాంటిది, ఈ ఇంటర్వ్యూ గానీ ఈ ఎంకరేజ్మెంట్. డెఫినెట్ గా దీన్ని ఇంటర్నెట్ లో మా అమ్మాయి చూసి, మా అమ్మాయిలాగే నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా వాచ్ చేసి చూసి వాళ్ళు చాలా ఆనందించడానికి ఆస్కారం ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్, ఈ ఇంటర్వ్యూ అనేది ఇట్స్ లైక్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కూడా చాలా మందికి వాళ్ళు కూర్చున్న జాగాలో దిల్ గెట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చక్కటి ఆలోచన అండి. మీ CEO గారు శ్రీధర్ రెడ్డి గారు, కంగ్రాట్స్ అండి శ్రీధర్ రెడ్డి గారు, మీరు ఒక మంచి ఆలోచనతో ఇదంతా చేశారు. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా మా RadioKhushi.com శ్రోతల తరపున, మా టీం అందరి తరపున కూడా మేము కూడా మీకు విషయం చెప్పాలి. ఎందుకంటే భవిష్యత్తులో మీరు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. ఇట్లాంటి ఇంటర్వ్యూలు మళ్ళా మన RadioKhushi.com లో మళ్ళీ చేసుకోవాలి. మళ్ళా మా శ్రోతలకు మీరు కనపడుతూ ఉండాలి. డెఫినెట్ గా ఈ విషయం ఆల్ ది బెస్ట్ అండి. మీకు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా RadioKhushi.com